వెలుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. దీనంగా నడుచుకుంటూ వెళ్తున్న ఈ అబ్బాయి పేరు తెనాలి రామకృష్ణ. తను ఎవరు, తనకి ఏం కష్టం వచ్చిందో నాతో పాటు తెలుసుకుందాం రండి. హరి ఓం హరి ఓం. ఎవరు నాయనా నీవు? ఈ దట్టమైన అడవుల్లో నీకేమి పని? చూస్తుంటే నీవు దేనికోసమో బాధపడుతున్నట్టున్నావు. నీ సమస్య ఏమిటో నాకు చెప్పు. నాకు చేతనైనంత సహాయం నేను చేస్తా. సంకోచించుకు, చెప్పు. అసలు నీ బాధకు గల కారణమేమిటి? నా పేరు రామకృష్ణ. మా ఊరు గర్లపాడు. మా నాన్నగారు నా చిన్న వయసులోనే చనిపోయారు. అప్పుడు నేను మా అమ్మగారు మా చుట్టాల ఊరు అయిన తెనాలికి వచ్చేసాం. మా అమ్మగారు వేరువేరు ఇళ్లల్లో పనిచేస్తూ మా కుటుంబాన్ని పోషించేవారు. మా అమ్మగారికి చదువు మీద మక్కువ ఎక్కువ. అందుకే ఇంటి ఖర్చులు భారంగా ఉన్నప్పటికీ నా చదువుని ఎప్పుడూ ఆపలేదు. కానీ నేను చాలా ఆకతాయిగా స్నేహితులతో కలిసి ఆడుకునేవాడిని. ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక నాకు చదువుకోవాలని ఉన్నా మేము అగ్రకులస్తులం అని కారణంగా నాకు చదువు చెప్పడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. నన్ను ఏ పాఠశాలలోనూ చేర్చుకోలేదు. నేను అన్ని ప్రయత్నాలు చేశాను. ఎంతో మందిని బ్రతిమలాడాను. నాకు చదువు చెప్పమని ప్రాధేయపడ్డాను. కానీ అందరూ నేను శైవలం అనే కారణంగా వాళ్ళ పెద్దలకు భయపడి నన్ను నిరాకరించారు. ఆఖరి ప్రయత్నంగా మా పాఠశాల వద్ద నిల్చున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, గురు బ్రహ్మ గురు విష్ణువు నీకేం పని లేదా? ఇక్కడేం చేస్తున్నావు? గురువు గారికి ప్రణామాలు. నన్ను క్షమించాలి. మీరు మీ అనుమతి లేకుండా దొంగచాటుగా మీ పాఠాలను వింటున్నందుకు. నేను దొంగను కాను. నేను చదువు అభ్యసించడం కోసమని వచ్చాను. ఇక్కడ నిల్చొని మీరు చెప్పే పాఠాలను వింటున్నాను. నాయనా, నీలాంటి ఒక విద్యార్థికి చదువు చెప్పడం చాలా అదృష్టం. కానీ నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇక్కడ పరిస్థితులకు నేను తలవంచక తప్పదు. నీకు చదువు చెప్తున్నా అని తెలిస్తే మా కుల పెద్దలు ఊరుకోరు. నన్ను మా కులం నుండి వెలివేస్తారు. నా మనసుకు అనిపిస్తుంది నువ్వు భవిష్యత్తులో పెద్ద విద్వాంసుడివి అవుతావని. నీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇవి మాత్రమే నేను నీకు ఇవ్వగలను. దయచేసి ఈ పాఠశాల వద్దకు మళ్ళీ రాకు. వాళ్ళు నీకేమైనా హాని తలపెట్టవచ్చు. రామకృష్ణునికి ఏం చెయ్యాలో తోచదు. తన తలరాతను నిందించుకొని అలా ఆ దట్టమైన అరణ్యంలోకి వచ్చేస్తాడు. మా ఊర్లో నాకు చదువు చెప్పడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మా అమ్మగారికి మంచి విద్యావంతుడినే తిరిగి వస్తానని మాట ఇచ్చాను. నాయనా, నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించడం కుదరదు. కానీ నీవు విద్యావంతుడివి కావడానికి ఒక మార్గం చెప్పగలను. ఇక్కడ దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారు చాలా శక్తివంతురాలు. నీవు అమ్మవారికి నిష్టగా నేను చెప్పే ఈ పవిత్ర మంత్రాన్ని జపించి దీక్ష చేస్తే ఖచ్చితంగా ఆమె ప్రత్యక్షమై నీ కోరికలను తీరుస్తుంది. జై భవ, జై భవ. ఈ విధంగా సాధువు రామకృష్ణుడికి సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. సాధువు చెప్పినట్టుగా మన రామకృష్ణుడు దీక్షకు అన్నీ సిద్ధం చేసుకుంటాడు. రామకృష్ణ, నేను నీ దీక్షకు మెచ్చాను. కళ్ళు తెరువు. నీ కోరికేంటో చెప్పు, నేను తీరుస్తాను. మాతా నమో నమః.
నేను కాళికామాతను. నువ్వు 11 రోజులుగా ప్రార్థిస్తున్న అమ్మవారిని. నీ దీక్షకు మెచ్చి నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నాయనా, నువ్వేం చేస్తున్నావు? భయంకరమైన రాక్షసులు సైతం నన్ను చూసి నా అవతారం చూసి భయపడతారు. కానీ నువ్వెందుకు ఈ విధంగా నవ్వుతున్నావు? నీకు అంత హాస్యం ఏం తెప్పించింది? అమ్మా, నన్ను క్షమించాలి. తమరిని 1000 తలలు 2 చేతులతో చూడగా ఒక సందర్భం గుర్తొచ్చి నవ్వాను. ఓ మాత, మాకు సాధారణంగా జలుబు చేసినప్పుడు మాకు 2 చేతులు సరిపోవు అనిపిస్తుంది. అలాంటిది 1000 తలలకు మీకు 2 చేతులు ఎలా సరిపోతాయా అని గుర్తొచ్చినప్పుడు నవ్వొచ్చింది. నన్ను క్షమించాలి మీరు. నేను మూర్ఖుడను. మీ మీద హాస్యం చేశాను. నీ తెలివికి, నీ హాస్య స్ఫూర్తికి మెచ్చాను. నీ కోరికలేంటో చెప్పు, ఖచ్చితంగా నెరవేరుస్తా. ఆ, అది అది నువ్వు నాకే నవ్వు రప్పించావు. ఖచ్చితంగా నువ్వు గొప్ప విద్యావంతుడివి అవుతావు. నువ్వు నీ హాస్య స్ఫూర్తితో అందర్నీ నవ్విస్తావు. మంచి ఖ్యాతిని గడిస్తావు. నేను ఎలా నవ్వించగలను? నా కోసం బయట వారికి ఎలా తెలుస్తుంది? నేను తెనాలి ప్రజల్ని నవ్వించగలనా? నాయనా, నువ్వు దేనికి చింతించకు. నువ్వు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆస్థాన కవిగా చేరు. గొప్ప కీర్తిని గడిస్తావు. నీకు నా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విధంగా అమ్మవారు చెప్పి మాయమైపోతారు. అది విన్న తెనాలి రాముడు హడావిడిగా ఇంటికి వెళ్ళిపోతాడు. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగా